తెలుగుదేశం పార్టీలో పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి సీట్లు ఇస్తాము, మీరే నాయకులుగా ఎదుగుతారు, కార్యకర్తే అధినేత. ఇది చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, డబ్బులు లేకుండా ఎవరికైనా సీట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి పార్టీతో కూడా సంబంధం లేని తెలుగుదేశం పార్టీలో వాటిని కూడా తీసుకొచ్చేసి వైసీపీలో కూర్చోబెట్టి కులం ఆధారంగానో లేకపోతే ఇంకొక ఆధారంగా లెక్కలు కట్టి పేదోడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు శ్రావణినో ఎవరో ఒక అమ్మాయి ఉంది కదా, అక్కడ అనంతపురం జిల్లాలో ఒక లారీ డ్రైవర్ని తీసుకొచ్చి పెట్టాడు. అలాగే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ మీద పోటీ చేసింది ఎవరు? అక్కడ ఒక సాధారణ పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిని, 25 లక్షలు కూడా లేనటువంటి వాళ్ళని. నందిగం సురేష్ ఏంటి ఇంతకుముందు? ఇలాంటి వాళ్ళందరినీ 10 పైసలు డబ్బు లేనోడిని తీసుకొచ్చి కోట్ల రూపాయలు తనే డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చేసాడు. కార్యకర్తాడు అంతే, అంత పింఛంకే లేదు. కార్యకర్తని ఆ స్థాయికి కూర్చోబెట్టాడు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం తినిపించినట్టు ఆ రోజున కార్యకర్తల్ని జగన్ తినిపించలేదని, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్నటువంటి ఏదైతే అధికారాలు ఆ రోజున జగన్ ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశంతో సొంత కార్యకర్తలే ఎగ్గొట్టారు, అతని దెబ్బగొట్టారు. ఏంటి, కార్యకర్తలు ఈ రాజకీయాలకు అతీతంగా ప్రజలకి సర్వీసెస్ అందాలనుకున్నందుకు అతన్ని నాశనం చేశారు సొంత కార్యకర్తలు. కానీ ఇప్పుడు నిజంగా అట్లాగే డబ్బు లేనటువంటి వాడికి సీట్ ఇస్తుందా? డబ్బులు ఉన్నోళ్లలోనే ఎక్కువ ఉన్నోళ్ళకి టికెట్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి వచ్చిన వాడికి ఇచ్చారు, దేవినేని ఉమాకి ఇవ్వలేదు. ఎందుకని? డబ్బులు లేవనినే కదా. డబ్బులు ఉంటే ఆగేవాళ్ళ? అదే సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ కంటే ఎక్కువ సంపాదించుకోలేదు కాబట్టి ఇవ్వలేదు అతనికి టికెట్టు. అంత కష్టపడ్డటువంటి వాడు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు పార్టీలో.